ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్వతంత్ర అభ్యర్థుల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం 36 వార్డులున్న మహబూబాబాద్ లో 12 చోట్ల కాంగ్రెస్, 13 చోట్ల బీఆర్ఎస్, ఇక 3 చోట్ల సిపిఎం అభ్యర్థులు గెలుపొందగా 4 చోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు. దాంతో కౌంటింగ్ సెంటర్ వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉండటంతో జిల్లా ఎస్పీ శబరీష్ రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్వతంత్ర అభ్యర్థుల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం 36 వార్డులున్న మహబూబాబాద్ లో 12 చోట్ల కాంగ్రెస్, ఇక 13 చోట్ల బీఆర్ఎస్, 3 చోట్ల సిపిఎం అభ్యర్థులు గెలుపొందగా 4 చోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి. యమునా, జనగామ మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఫలితాలు ఉత్కంఠభరితంగా మారాయి. ఇప్పుడు చైర్మన్ పదవిపైనే ఉత్కంఠంగా రాజకీయ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 10 మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కొన్ని స్థానాలను గెలుచుకుంటే మహబూబాబాద్, జనగామ మున్సిపాలిటీ మాత్రం చాలా ఉత్కంఠభరితంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలోనే మహబూబాబాద్ సంబంధించిన 36 వార్డులకు సంబంధించి కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13, స్వతంత్రులు 4, సిపిఎం 3, సిపిఐ 3 గెలిచినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్సే చాలా ఇంట్రెస్టింగ్గా మారి ఇండిపెండెంట్ క్యాండిడేట్సే ఎవరికి సపోర్ట్ చేస్తారనే ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అక్కడికి బీజేపీ సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేరుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేశారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 36 వార్డుల్లో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13, సిపిఎం 3, సిపిఐ 3, స్వతంత్రులు 4. స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలంతా కూడా పోటాపోటీగా ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తారు. స్వతంత్ర అభ్యర్థులను బుజ్జగించేటువంటి ప్రయత్నంలో ఇరు పార్టీల నేతలు ఉన్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద పోటాపోటీగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ పరిస్థితి అదుపు తక్కకుండా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ అక్కడికి చేరుకొని ఇరు పార్టీల నేతలను చెదరగొట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ఇరు పార్టీల సంబంధించిన నేతలు అభ్యర్థుల ఫలితాలకు సంబంధించి చాలా ఉత్కంఠగా ఎదురుస్తున్న నేపథ్యంలోనే ఈ ఫలితాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు ఆందోళన చేస్తూ ఇండిపెండెంట్ క్యాండిడేట్లను అక్కడి నుంచి తీసుకెళ్లే నేపథ్యంలో ఒక ఉధృత వాతావరణం తలెత్తిన నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కావచ్చు, మిగతా పోలీసులంతా అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అందరినీ కూడా పోలీసులు ప్రత్యేక వాహనంలో బయటికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ కావచ్చు, మిగతా పోలీసులు అక్కడ దగ్గరుండి ఇండిపెండెంట్ కావచ్చు, సిపిఎం, సిపిఐ సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా తరలించినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. మహబూబాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి పైన చాలా ఉత్కంఠ భరితంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అక్కడికి చేరుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ నేతలుగా అక్కడ పరిణామాలు మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కౌంటింగ్ కేంద్రం దగ్గరికి విజయం సాధించినటువంటి స్వతంత్ర అభ్యర్థులను నిర్బంధించాలంటూ సిపిఐ, బీఆర్ఎస్ అభ్యర్థులు ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే మురళీ నాయక్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి విజయం సాధించినటువంటి ఇండిపెండెంట్ క్యాండిడేట్లను బయటికి పంపించాలని వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక ఇద్దరు ఇండిపెండెంట్ క్యాండిడేట్లను బయటికి పంపించారు, కానీ మిగతా ఇండిపెండెంట్ క్యాండిడేట్లను పోలీసులు ప్రత్యేక వాహనంలో బయటికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్ మహబూబాబాద్ మున్సిపాలిటీలో చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరు గెలవబోతున్నారు, ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్ వచ్చు, సిపిఐ, సిపిఎం సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరికి మద్దతు పలకబోతున్నటువంటి చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో మహబూబాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ ఎన్నికైనే రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తికరమైన పరిస్థితి కనబడుతుంది. జనగామ మున్సిపాలిటీలో కూడా 4 ఇండిపెండెంట్ సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు వారు కూడా జనగామ మున్సిపాలిటీలో ఎవరికి మద్దతు పలుకుతారనే చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 10 మున్సిపాలిటీలో కొన్ని ఛానళ్లను
కాంగ్రెస్ కొన్ని స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంటే కేవలం మహబూబాబాద్ కావచ్చు జనగామ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి రాజకీయం మాత్రం రక్తి కట్టిస్తూ క్యాంపు పాలిటిక్స్తో కాకపుట్టిస్తున్నటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇండిపెండెంట్ క్యాండిడేట్ అంతా కూడా ఇప్పుడు ఎవరికి మద్దతు పలుకుతారు, మహబూబాబాద్ చైర్మన్ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకోబోతున్నారంటే కూడా రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. మహబూబాబాద్ కౌంటింగ్ సెంటర్ దగ్గర మాత్రం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ను ఎవరు కూడా ఉల్లంఘించద్దు, సెక్షన్ను ఉల్లంఘించి చట్టం పరిమితి లోపల పనిచేయకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్పకుండా కేసులు బుక్ చేస్తామని ఇరుపాట్ల నేతలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేసినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే ఇంకా పూర్తిగా కౌంటింగ్ ముగిసిన తర్వాత మహబూబాబాద్ కౌంటింగ్ సెంటర్ నుంచి అభ్యర్థులను కావచ్చు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అందరినీ బయటికి పంపించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ కొంతమంది పోలీసులు ప్రత్యేక వాహనంలో బయటికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి చూడాలి. 16వ తారీఖు మహబూబాబాద్ మున్సిపాలిటీ జనగామ మున్సిపాలిటీ ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయంటూ రాజకీయ వర్గాల్లో కావచ్చు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మహబూబాబాద్ జనగామ మున్సిపాలిటీ సిచ్యువేషన్ ఉంది. తిరుపతి ఎక్కడ చూసినా అంటే మున్సిపాలిటీ ఎన్నికలలో ఇక్కడ కాస్త రసవత్తరంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇండిపెండెంట్లు ముగ్గురు గెలవడము, అలాగే సిపిఎం కూడా ముగ్గురు గెలవడం, కోస్టల్ ఏరియాస్ చూసుకుంటే ఎక్కువగా సిపిఎం గెలుస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ కాస్త రసవత్తరంగానే అనిపిస్తుంది. మరి ఈ సాయంత్రం వరకు ఈ అంటే ముగ్గురు ఎవరైతే ఇండిపెండెంట్లు ఉన్నారో వారు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది కాస్త నిజంగానే ఇంట్రెస్టింగ్ గా ఉంది. కొన్ని చోట్ల అయితే కిడ్నాప్లు కూడా జరిగాయి. ఎందుకంటే ఇండిపెండెంట్లని కిడ్నాప్ చేసి వాళ్ళ వైపు కవసం చేసుకునే అంశాలు కూడా జరిగాయి. కాబట్టి ఇక్కడ కూడా అలాగే కనిపిస్తుంది. కాబట్టి కట్టుదిట్టమైన భద్రత కావాలి. కొన్ని చోట్ల ఏంటంటే పోలీసులు లాఠీ చార్జీలు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితి జరిగే అవకాశం కనిపిస్తుందా? మధ్యాహ్నం నుంచి కూడా మహబూబాబాద్ మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రం దగ్గర చాలా టెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నలుగురు ఇండిపెండెంట్లు కావచ్చు, సిపిఎం ముగ్గురు, సిపిఎం సంబంధించినటువంటి ముగ్గురు అభ్యర్థులు గెలిచినటువంటి నేపథ్యంలో ఇప్పటికే సిపిఐ సంబంధించినటువంటి అభ్యర్థులు ముగ్గురు బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా గెలిచారు, బీఆర్ఎస్ పార్టీతో కలిసిన ప్రచారం నిర్వహించారు. కానీ సిపిఎం సంబంధించినటువంటి ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ నలుగురు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఈ నలుగురిని ఎవరు పార్టీలో జాయిన్ చేసుకున్న చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నలుగురికి తీవ్రంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి వారి దగ్గరుండి చూసుకున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 17 మున్సిపాలిటీలు హంగు ఏర్పడిన నేపథ్యంలో 17 మున్సిపాలిటీలు కూడా చాలా విచిత్ర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కిడ్నాపులు చేయడం కావచ్చు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ కావచ్చు, ఎవరైతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కార్లలోకి బయటికి తీసుకెళ్లే దృశ్యాలు కనిపిస్తాయి. జనగామ మున్సిపాలిటీ కేంద్రంలో కొద్దిసేపు క్రితమే చూసాం. 14వ వార్డుకు సంబంధించినటువంటి పాండు కావచ్చు, మిగతా ముగ్గురు ఇండిపెండెంట్ క్యాండిడేట్లను బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా కార్లలోకి తీసుకెళ్లి హైదరాబాద్ శివారు ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తా ఉంది. ఈ నలుగురిలో జనగామ మున్సిపాలిటీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళే జనగామ మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ పీఠాన్ని కైవసించే అవకాశం ఉంది. అదే పరిస్థితిలో మహబూబాబాద్లో కూడా నలుగురు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఎవరికి సపోర్ట్ చేస్తే ఆ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజెంట్ ఇప్పుడు ఇండిపెండెంట్లే జనగామ మహబూబాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ పదవికి డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు ముగ్గురు ఇండిపెండెంట్ మహబూబాబాద్ అభ్యర్థులను పోలీసులు అయితే ప్రత్యేక వాహనాల్లో బయటికి తీసుకుపోయారు. అయితే ఎక్కడికి తీసుకెళ్లారు వారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల దగ్గర తీసుకెళ్లారా, లేదంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారా, ఇతర ఆఫీసులకు వేరే దగ్గరికి తీసుకెళ్లారంటే కూడా రాజకీయ వర్గాల్లో చాలా చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. జనగామ మహబూబాబాద్ మున్సిపాలిటీలో మాత్రం ఇండిపెండెంట్ క్యాండిడేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. యమున, థ్యాంక్ యూ తిరుపతి. సందర్భంగా ఇండిపెండెంట్ గా విజయం సాధించినటువంటి కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసి ములినాయకు టికెట్ ఇవ్వకుండా మరి చాలా సీనియర్ భాస్కర్ గారిని ఇబ్బంది పెడితే తను ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి నేపథ్యంలో తను రాకుండా అక్కడ బంధించి మరి పోలీస్ పహారా మధ్యలో అధికారులను అందరినీ కూడా చుట్టూ మరి మోహరించి మరి అది పోలీస్ అధికారులు అదే ఎమ్మెల్యే మరి ములినాయక్ గారు గాని పైన ఉన్నటువంటి హైదరాబాద్ ఉన్న వాళ్ళంతా కూడా ల్యాబింగ్ చేసి ప్రెషర్ తెచ్చి అతను ఒక రూమ్ లో బంధించి చాలా నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆయనతో పాటు మరి ఈ క్యాండిడేట్ కూడా వర్ధన్నపేట మున్సిపల్ కౌంటింగ్ లో అనేక అధికార దుర్వినియోగం జరుగుతుంది. 11వ వార్డు మా అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుమారస్వామి గారు గెలిచిన 4 సార్లు రికౌంటింగ్ చేశారు. 4 సార్లు రికౌంటింగ్ చేసి అప్పుడు డిక్లేర్ చేశారు. 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిందని డిక్లేర్ చేసిన తర్వాత
మళ్ళీ రికౌంటింగ్ పేరా కాంగ్రెస్ అభ్యర్థిని డిక్లేర్ చేశారు. మా ఏజెంట్లు డిమాండ్ చేస్తున్నారు, మీరు రికౌంట్ పెట్టండి అంటే మేము అడిగితే రికౌంట్ చేస్తలేరు. ఇవాళ అధికార పార్టీ మరి అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి గెలిచిన అభ్యర్థుల్ని ఓడినట్టు చెల్లే ఓట్లను చెల్లనట్టు చేసి మరి 12వ వార్డు మీరు కాంగ్రెస్ గెలిచిందని డిక్లేర్ చేస్తున్నారు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే మానకోట ప్రజల గొంతు కోసిన ఎమ్మెల్యే, సిపిఐ గొంతు కోసిన ఎమ్మెల్యే, సిపిఐ గొంతు కోసిన